ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన చేస్తూ పాయింట్స్ టేబుల్లో 10వ స్థానంలో ఉండడం ఒక హాట్ టాపిక్ అయితే, ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎక్కడికి వెళ్లినా స్టేడియం అభిమానులు అతడిని ఎగతాళి చేస్తూ, విసిగిస్తూ, అతడిపై అరుస్తూ విరుచుకుపడుతున్నారు. ఇలా జరుగుతుంది అని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఎందుకు హార్దిక్ పాండ్యాను అభిమానులు ఉతికేస్తున్నారు? ముంబై యాజమాన్యం చేసిన తప్పేంటి అనే విషయంపై రవిశాస్త్రి కీలక విశ్లేషణ చేశాడు. రవిశాస్త్రి ఏమన్నాడంటే, ఐపీఎల్లో ఆడుతోంది భారత్ జట్టు కాదు, ఇది ఫ్రాంచైజీ క్రికెట్. ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు కోట్ల డబ్బు ఇస్తారు. ఎవరిని కెప్టెన్ గా నియమించుకోవాలో వాళ్ళిష్టం. కాకపోతే కెప్టెన్ ను మార్చే విషయంలో ముంబై యాజమాన్యం ఒక పొరపాటు చేసింది. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయాలనుకున్నప్పుడు భవిష్యత్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, జట్టును పునర్నిర్మించాలనుకుంటున్నట్లు చెప్పి ఉండాల్సిందే. అలాగే రోహిత్ నాయకుడిగా గొప్ప పనితనం చూపించాడని చెబుతూ, రాబోయే 3 ఏళ్లలో జట్టు పురోగతి కోసం కెప్టెన్ గా హార్దిక్ ను నియమిస్తున్నామని అధికారికంగా పేర్కొని ఉండాలి. ఆరంభంలోనే ఇలా చెప్పి ఉంటే ఇంత రభస జరిగేది కాదు. రోహిత్ పట్ల అన్యాయంగా వ్యవహరించారు అనే భావన సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమయ్యేది కాదు. రోహిత్ ను అనూహ్యంగా తప్పించి ఆ తర్వాత సోషల్ మీడియాలో రచ్చ జరిగాక ముంబై యాజమాన్యం డ్యామేజ్ కంట్రోల్ చేపట్టింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కెప్టెన్సీ మార్పు ఎప్పుడు కానీ మంచి వాతావరణంలో జరగాలి. అప్పుడే అది జట్టుకు మంచి చేస్తుంది. హార్దిక్ కు నేనిచ్చే సలహా ఏంటంటే, అతను ప్రశాంతంగా, ఓపికగా ముందుకు సాగాలి. వేరే విషయాలు పట్టించుకోకుండా ఆట మీద దృష్టి సారించాలి. ముంబై బలమైన జట్టు. వాళ్లు ఒక్కసారి గాడిన పడి 3-4 మ్యాచ్లు గెలిచారంటే అంతా సద్దుమణుగుతుంది అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.